అధిక టారిఫ్లతో అమెరికా భయపెడుతున్న అగ్రరాజ్యం ఒత్తిడికి భారత్ తగ్గట్లేదు. ఇప్పుడు జపాన్ కూడా అదే బాట పట్టినట్టు తెలుస్తుంది. వాణిజ్య చర్చల్లో భాగంగా టోక్యోతో పెట్టుబడుల ఒప్పందం చేసుకునేందుకు అమెరికా సిద్ధమైంది. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అది కుదిరే సంకేతాలు కనిపించట్లేదు. ఈ ఒప్పందం నిమిత్తం చేపట్టాల్సిన యుఎస్ పర్యటనను చివరి నిమిషంలో జపాన్ మంత్రి రద్దు చేసుకోవడమే ఇందుకు కారణం. పైగా భారత్ ప్రధాని మోదీ టోక్యో పర్యటన వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం మరింత చర్చానీయాంశంగా మారింది. 2 రోజుల పర్యటన నిమిత్తం భారత్ ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని ఇషిబాతో మోదీ ద్వైపాక్షిక చర్చల్లో జరుపుతారు. మరోవైపు ఈ పర్యటన వేళ జపాన్ వాణిజ్య మంత్రి ర్యోషి అకజవా అమెరికా టూర్ ను రద్దు చేసుకున్నారు. దీంతో ఈ 2 దేశాల మధ్య జరగాల్సిన $550 బిలియన్ పెట్టుబడి ప్యాకేజీ ఒప్పందం ఆలస్యం కానుంది. అమెరికా టారిఫ్ల వేళ అగ్రరాజ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు టోక్యో సిద్ధమైంది. దీంతో జపాన్ పై టారిఫ్లను 25% నుంచి 15% తగ్గించాలని అగ్రరాజ్యం నిర్ణయించింది. ఇందుకోసం వాణిజ్య మంత్రి అమెరికా వెళ్లాల్సి ఉంది. ఈ పర్యటనలో అధికారికంగా ఒప్పందం కుదరాల్సి ఉండగా ప్రస్తుతం అది రద్దయింది. ఈ పెట్టుబడులకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ స్థాయిలో ఇంకా కొన్ని అంశాలను చర్చించాల్సి ఉన్నందున ర్యోషి తన పర్యటనను రద్దు చేసుకున్నారని జపాన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా లాభాల్లో అత్యధిక వాటా అమెరికా తీసుకోవాలని భావిస్తుంది. దీనిపై టోక్యో అంగీకారానికి రాలేకపోతుందని తెలుస్తోంది. ఏఐ, సెమీకండక్టర్లు, బుల్లెట్ రైళ్లు పెట్టుబడులే ఎజెండాగా మోదీ ఇషిబా మధ్య ద్వైపాక్షిక చర్చ జరగనుంది. అక్కడి నుంచి ప్రధాని మోదీ నేరుగా చైనా వెళ్లనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో తియాన్జిన్ వేదికగా జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరగ్రహ సదస్సులో ఆయన పాల్గొంటారు. 2020లో లదాఖ్ సరిహద్దులో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణల అనంతరం ప్రధాని మోదీ చైనా పర్యటన ఇదే మొదటిసారి. ఆ దేశంలో చివరిసారి 2018లో పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో భారత్ పై విరుచుకుపడుతున్న వేళ ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.